ట్రై సిరీస్ను భారత్ ఏ జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య జట్టు శ్రీలంక ఏపై విక్టరీ కొట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచి తిలక్ వర్మ సేన ఆకట్టుకుంది. అన్ని విభాగాల్లో ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఏ జట్టు టాస్ ఓడినప్పటికీ టెన్షన్ పడలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు వైభవ్ సూర్యవంశీ శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చెలరేగిపోయాడు. ఐపీఎల్ ఫామ్ను కొనసాగించాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. మరో ఎండ్లో ప్రియాంష్ ఆర్యా కూడా రాణించాడు. వైభవ్ సూర్యవంశీకి సపోర్టుగా నిలిచాడు. చూస్తుండగానే ఓపెనర్లిద్దరూ కలిసి భారత్ ఏ జట్టు స్కోర్ను 100 పరుగులు దాటించారు. వైభవ్ సెంచరీ కొట్టేలా కనిపించాడు. కానీ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. 132 పరుగుల దగ్గర భారత్ ఏ జట్టు తొలి వికెట్ను కోల్పోయింది. కాసేపటికే ప్రియాంష్ ఆర్యా పెవిలియన్ చేరాడు. ప్రియాంష్ ఆర్యా 29 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ నిలకడగా బ్యాటింగ్ చేశారు. కుమార్ కుశాగ్రా కూడా ఓ చేయి వేశాడు. చివర్లో అనుకుల్ రాయ్ మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. దీంతో భారత్ ఏ జట్టు 9 వికెట్లకు 377 పరుగులు చేసింది. తిలక్ వర్మ 67 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 378 పరుగుల టార్గెట్ చేజ్లో శ్రీలంక ఏ జట్టు తడబడింది. 75 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తొలి 10 ఓవర్లోనే టాప్ 3 వికెట్లను ఎస్ ఠాకూర్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక ఏ జట్టు మిడిల్ ఆర్డర్ ఫైట్ చేసింది. భారత్ ఏ జట్టు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించింది. నెంబర్ 3 నుంచి 7 బ్యాటర్లు కనీసం 19 పరుగులైనా చేశారు. దీంతో శ్రీలంక ఏ జట్టు స్కోర్ 300 దాటింది. చివరకు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. 66 పరుగుల తేడాతో భారత్ ఏ జట్టు గెలిచింది. ఓవరాల్గా సిరీస్లో భారత్ ఏ జట్టు ఆకట్టుకుంది. అభిమానుల మనసు గెలుచుకుంది. అన్ని విభాగాల్లోనూ మంచి మార్కులు అందుకుంది. కీలకమైన ఫైనల్లో మెరుపులతో వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్గా తిలక్ వర్మ కూడా ఆకట్టుకున్నాడు. ప్రశంసలు అందుకుంటున్నాడు.